అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం తల్లి. అఖండ భారతదేశంలో మోక్షదాయక నగరాలు అసలు అవి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ వాటిని ఏ పేర్లతో పిలుస్తున్నారు, కొంచెం మా తెలుగు ప్రేక్షకులకి తెలియజేస్తారా? ఇది పురాణ ఇతిహాసాల మీద ప్రేమన్నోళ్ళకి చేసిన తప్పులన్నిటిని కూడా సరి చేసుకోవడానికి చివరి దశలో పోయి అక్కడ మరణిస్తే మనకి మేలు జరగద్దని అనుకుంటారు. కానీ మనకి అష్టాదశ పురాణాల్లో ఒక పురాణం ఉంది, దాని పేరే గరుడ పురాణం. ఈ గరుడ పురాణం ప్రకారం మోక్షదాయక నగరాలు మొత్తం మీద 7 అంటే ఈ సప్త నగరాలు అంటారు. ఈ 7 నగరాల్లో మరణిస్తే మనకు మోక్షం లభిస్తుందని ఒక నానుడి. అది నిజమో అబద్ధమో తెలుసుకోవాల్సింది నేటి యువతరం నవతరం. వాటిల్లో మొట్టమొదటిది నగరం పేరు వచ్చి అయోధ్య. ఇప్పుడు ప్రజెంటు అయోధ్య అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ అయోధ్య ఏ నదీ తీరాన ఉంటుందంటే సరయూ నదీ తీరాన ఉంటుంది. సరయూ నది దేనికంటే గంగా నదికి ఉపనది. మేజర్ నది, ద రివర్ ఆఫ్ గంగాకి ఉపనది సరయూ నది. ఈ సరయూ నదిన ఉన్నటువంటి రాజ్యము కొసల రాజ్యము అంటారు. దశరథ మహారాజు రాజ్యాన్ని కొసల రాజ్యం అంటారు. దాన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు పురాణాల్లో, సాకేతపురము అని కూడా పిలుస్తారన్నమాట. అందువల్ల విష్ణుమూర్తి దశావతారాల్లో ఒక అవతారం రామావతారంగా చెప్పుకుంటారు. దానికి మూలం అయోధ్య నగరం ఒకటి. అయోధ్య మనకి అధర్వణ వేదంలో కానీ చూసుకున్నట్టయితే ఈ నగరాన్ని విష్ణుమూర్తి నిర్మించారు అని కూడా మనకి అధర్వణ వేదంలో అవుపడుద్ది. రెండో నగరం వచ్చి మధుర. మధుర అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మధురకి ఒక చరిత్ర ఉంది. శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం 4 యుగాలుగా మన భారతీయ సంస్కృతి ప్రకారం విడగొడతారు. వాటిల్లో కృతాయుగం తర్వాత త్రేతాయుగం అంటే రాముడి కాలం, తర్వాత ద్వాపర యుగము అంటే మనకి కృష్ణుడి కాలం. ఆ మధుర అనేది ద్వాపర యుగం నుంచి ఒక పుణ్యక్షేత్రంగా విరాజులుతున్నది. దీన్ని కృష్ణుడి యొక్క జన్మస్థానం. దాని తర్వాత ఏంది, బాల్యంలో కృష్ణుడు గడిపినటువంటి కాలాన్ని ఏమంటారు, మధురలో ఉంటుందన్నమాట. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా అక్కడ ఎక్కువ జరుగుతుంది. జన్మాష్టమి అంటే అష్టమి రోజు పుట్టాడు కాబట్టి కృష్ణుడి జన్మాష్టమి అంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి మధురైలో. తర్వాత మనకి ఇది గుజరాత్లో ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి 3వ నగరం హరిద్వార్. ఈ హరిద్వార్ అనేది ఇప్పుడు ఎక్కడుందంటే ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో ఉంటుంది హరిద్వారు. పురాణాల్లో దీన్ని మాయానగరంగా పిలిచేవాళ్ళు. ఏమనేవాళ్ళు? మాయానగరంగా పిలిచేవాళ్ళు. ఇక్కడ దాదాపు 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా అని జరుగుతుంటుంది. కుంభమేళా జరగద్ది హరిద్వార్లో. హరిద్వారు అదొకటి, 3 చెప్పేశాను. 4వది వచ్చేసరికి కాశీపురి. అంటే కాశీపట్నాన్ని ప్రధానంగా 3 పేర్లతో పిలుస్తారు. కాశీ అన్నదే, వారణాసి అన్నదే, దానికి ఇంకో పేరు కూడా ఉంది. పాళీ భాషలో వారణాసి అని రాసేవాళ్ళు, వారణాసి అని. పాళీ భాషలో ఆ పేరు మీదగానే బెనారస్ అని పుట్టింది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాశీ, వారణాసి, పాళీ భాషలో వారణాసినే బెనారస్గా రూపాంతరం చెందింది. ఈ 3 పేర్లు ఉంటాయన్నమాట. అసలు ఈ వారణాసి పట్టణం ఏంటంటే మనకి 2 నదుల మధ్య ప్రాంతం కాబట్టి ఇది కూడా గంగా నదికి ఉపనదులు. ఈ 2 వరుణ, అసి అనే ఒక 2 నదుల మధ్య ప్రాంతంలో నిర్మించబడింది కాబట్టి వరుణ నది ఒకటి, అసి నది ఒకటి. ఆ 2 ఇప్పుడు ఎవరన్నా వారణాసి పోతే 2 ఘాట్లు ఉంటాయి, వరుణ ఘాటు, అసి ఘాట్ అని. ఆ మధ్య ప్రాంతంలో ఉంటుంది కాబట్టి దాన్ని వారణాసి అని మనకి పేరు వచ్చింది. అందువల్ల విశ్వేశ్వరుడు కొలువైనటువంటి 12 జ్యోతిర్లింగాల్లో అష్టాదశ మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగం అంటే ధ్వా అంటే 2, దశ అంటే 10. ఆ 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి వారణాసిలో ఉండేటటువంటి విశ్వేశ్వరుడు అనమాట. అందువల్ల ఇది నమ్మకం మేము ప్రజలకి ఏంటంటే అక్కడ మనం చివరి దశలో మనకేస్తే మనకి మోక్షదాయక నగరంగా ఒకటి.
ఇంకొకటి 5వ నగరం వచ్చి కంచి. దీనికి కూడా వరుస క్రమంలో కొంతమంది పెద్దలు మాట్లాడుతుంటారు, తమిళియన్స్కి బాగా తెలుసు. ఈ కంచిని కంచి అంటారు, కంచి పట్టు చీరలు అంటారు కదా, పట్టు చీరలు అధికంగా తయారు చేస్తారు. దాన్ని ఇంకో పేరు కాంచీపురం అంటారు. దాన్ని ఇంకొక పేరు ఏంటంటే తమిళనాడులో కాంజీవరం అని కూడా పిలుస్తారు. దాని తర్వాత కంచిపట్నం అని పిలుస్తారు. ఇట్లా రకరకాల పేర్లతోటే కంచిపట్నాన్ని పిలుస్తుంటారు పురాతన నామాలు. ఈ తమిళనాడులో దేవాలయాలకు ప్రసిద్ధి. ఈ వైష్ణవ దేవాలయాలు, శైవ దేవాలయాలతో పాటు అష్టాదశ పీఠాల్లో ఇది ఒక పీఠం. అష్టాదశ అంటే 18 శక్తి పీఠాలు ఉంటాయి భారతదేశంలో. నేను చెప్పా, అష్ట అంటే 8, దశ 10, 10 + 8 18. కాబట్టి ఈ 18 శక్తి పీఠాల్లో ఒక పీఠము కాంచీపురం పీఠము. శివుడు ఆలయము అంటే ఏకాంబరేశ్వర గుడి అంటారు. తర్వాత శక్తి క్షేత్రం వచ్చి, శక్తి క్షేత్రం అంటే శక్తి లేడీస్ని తీసుకుంటారు, దుర్గామాత ఒక శక్తిగా మనం తీసుకుంటారు. శక్తి క్షేత్రం వచ్చేసరికి మనకి కామాక్షిదేవి ఆలయం పడుద్ది. తర్వాత కుమారకొట్టం అని ఒకటి ఉంటుంది, ఇంకో దేవాలయం ఉంటుంది, కచ్చిపేశ్వర దేవాలయం ఒకటి ఉంటుంది, కైలాసనాథ ఆలయం ఒకటి ఉంటుంది. అట్లా ఇటువంటి దివ్యక్షేత్రాలన్నీ కాంచీపురం పోయిన వాళ్ళకే తెలుస్తుంది. అదొకటి. తర్వాత మనకి ఇప్పటికి 5 చెప్పా. 6వది వచ్చేసరికి అవంతిక అంటారు. అవంతిక అనేది పురాణ పదం. అవంతిక రాజ్యం మీరు సినిమాల్లో చూస్తుంటారు, మహాభారతంలో చదివేటప్పుడు ఈ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. నేటి ఉజ్జయిని నగరమే అవంతిక అనేవాళ్ళు. ఉజ్జయిని మహంకాళి ఉంది కదా, ఇప్పుడు సికింద్రాబాద్లో కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. అప్పుడు వ్యాధులు విపరీతంగా, జ్వరాలు, విష జ్వరాలు వచ్చేస్తే అక్కడ మిలిటరీలో పనిచేస్తున్న ఒక ఆయన ఉజ్జయిని నుంచి ఒక మహంకాళి విగ్రహం తెచ్చి అక్కడ ప్రతిష్ఠించి, అమ్మ ఈ జరబీడిత పారితాలంటే కాపాడు తల్లి అంటే, మనకు సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ అంటే అది ఉజ్జయిని నుంచి ఒక మిలిటరీ ఆయన తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అవంతిక రాజ్యానికి సంబంధించినటువంటి ఉజ్జయిని అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది కృపా నదీ తీరం ఒడ్డున ఉంటుంది అన్నమాట. ఈ కృపా నదీ తీరంలో వెలసిన పుణ్యక్షేత్రం ఉజ్జయిని. అది ఒకప్పుడు పురాణ భాషల్లో అవంతిక రాజ్యము. అంటే మహాభారత కాలంలో చదివితే ఈ రాజ్యాలన్నీ మనకు అవపడతాయి. శైవ వైష్ణవులకు సైతం అత్యంత పవిత్రమైన నగరం. దీనికి అవంతి నగరం అని కూడా పేరు. ఉజ్జయినికి ఏం పేరు? అవంతి నగరం అని కూడా పేరు ఉంటుంది. మహాకాళేశ్వర, కాళభైరవ, చింతామణి గణేశన్, గోషా మందిర్ నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. మనకు ఆలయం చుట్టూ ఉభయాలయాలు ఉండటం కూడా సహజంగా ఉంటుంది. ఇక్కడ మహాకాళేశ్వర దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. అంటే గతంలో నేను ఇందాక చెప్పాను కదా, ద్వాదశ జ్యోతిర్లింగం అని, వాటిల్లో ఇది ఒకటి. ఎక్కడ మనకి అవంతిక అన్నా, అవంతికాపురం అన్నా, ఉజ్జయినిపురం అన్నా రెండూ ఒకటే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణుడు కానీ, బలరాముడు కానీ, కుశేలుడు కానీ, తర్వాత ఇక్కడ ఒక ఆశ్రమం ఉండేది, సాందీపని అనే ఆశ్రమం. ఆ ఆశ్రమంలో వీళ్ళు ఎడ్యుకేషన్, విద్యాభ్యాసం చేశారని ఒక చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంటుంది. ఈ సాందీపని ఆశ్రమం ఈ నగరంలో క్షిప్రా నది ఒడ్డున ఉన్నది. క్షిప్రా నది ఒడ్డు. ఆ రోజుల్లో రాజుల పిల్లలు ఎవరైనా విద్యను చదువుకోవాలంటే గురుకులాలకు పోయేవాళ్ళు. అడవుల్లో ప్రశాంతంగా ఒక 10-12 సంవత్సరాలు విద్యను అభ్యసించి, అది ఏ విద్య అయినా కావచ్చు, గదా విద్యం కావచ్చు, విల్లు విద్య కావచ్చు, వేద పండితం కావచ్చు, రాజ్యపాలన కావచ్చు, గురువుల దగ్గర ఒక వయసు వచ్చిన తర్వాత ఆశ్రమంలో వదిలేసేవాళ్ళు. పరిపూర్ణ విద్యావంతుడైన తర్వాత ఆ అబ్బాయిని తీసుకొచ్చి మళ్ళీ ఆ రాజుకు అప్పచెప్పించేవాళ్ళు అనమాట. పూర్వంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉండేది. ప్రశాంతమైన వాతావరణంలో తల్లిదండ్రులకు దూరంగా, బంధువర్గానికి దూరంగా, సినిమాలకి షికారులకు దూరంగా కేవలం విద్య పట్ల నేర్చుకునేదానికి ఆశ్రమాల్లో నేర్చుకునేవాళ్ళు. మనకి ఆ విధంగా అది బాగా మనకి ఒకటి తెలుస్తుంది. తర్వాత మనకి చాలా ఉంటుంది అనమాట. ఇంకోటి ద్వారక. ఈ 2 టిన్ సిటీలు అనమాట, మధుర, ద్వారక. ఈ మధుర పాలకుడు ఎవరు? కంసుడు. ఈ మధురాలో కంసుడు అంటే వాళ్ళ చెల్లెలు కొడుకుని పుట్టిన వాళ్ళందరినీ చంపేస్తాడు కదా. అప్పుడు అంటే ఈ ద్వారక అనేది సముద్రంలో మునిగిపోయింది. ఆ నగరం బయట లేదు. ఇప్పుడు ద్వారక మొత్తం కూడా సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు మనకి ప్రజెంట్ విశాఖపట్నం కాడ సముద్రం వెనక్కిపోయింది అంటారు కదా.
సముద్రం లోతు ఎంత ఉంటుంది, ఎవరెస్ట్ శిఖరాన్ని తిప్పి పెడితే ఇంకా ఒక 2000 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. ఇప్పుడు భూమి మీద ఎవరెస్ట్ శిఖరం ఎంత ఎత్తు ఉంటుందో దాన్ని తిప్పి మళ్ళీ పెడితే సముద్రంలో ఇంకా 10,900 మీటర్ల దూరం మనకి ఉంటుంది సముద్రం. సో నేననే పాయింట్ అది అనమాట. ద్వారక అనేది మోక్షదాయక నగరాల్లో ఇది ఒకటి. కాబట్టి పురాణ కాలంలో ప్రసిద్ధి చెందిన నగరం ఇది. శ్రీకృష్ణుడు మధురను విడిచిన తర్వాత ద్వారకాలో 100 ఏళ్ళు పైన మధురాలో ఉన్నట్టు మన గ్రంథాలు చెప్తూ ఉంటాయి. ఇక్కడ ద్వారకాధీశ్ దేవాలయం ఒకటి, రుక్మిణి దేవాలయం ఒకటి, ఇవన్నీ కూడా ఆది శంకరాచార్యులు స్థాపించిన పీఠాల్లో ఆది శంకరాచార్యులు గారు 4 పీఠాలు పెట్టినట్లో ద్వారకాలో ఒక పీఠం ఉంది, ఒక పీఠం ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే భారతదేశంలో కనుమూసేలోగా తప్పనిసరిగా ఈ 7 ఆలయాలు దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు, పునర్జన్మ సిద్ధాంతం ఒకటి ఉంది. కాబట్టి ఈ 7 మోక్షదాయక నగరాలు, ఈ 7 నగరాలు ఏటిని సందర్శించినా పునర్జన్మ ఉండదు అని చెప్పి మన పెద్దలు చెప్తారు. నువ్వు అడిగిన 7 మోక్షదాయక నగరాలు: 1 అయోధ్య, 2 మధుర, 3 కాశీ, 4 కంచి, 5 అవంతిక, 6 ద్వారక, 7 హరిద్వార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.